తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తన వీడియోను మార్ఫింగ్ చేసి రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని అన్నారు. ఫేక్ వీడియోలతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేశారని అమిత్ షా ఆరోపించారు. వికారాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే ఎత్తేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఫేక్ ప్రచారం చేశారని మండిపడ్డారు. रेवंत गारू, हिम्मत है तो तेलंगाना की जनता को बताओ, क्या आप मुस्लिम रिजर्वेशन समाप्त करोगे क्या? एक झूठ के आधार पर चुनाव जीतना चाहती। मेरे तेलंगाना के वीडियो को मॉर्फ किया गया, एडिट किया गया और मेरे झूठे वीडियो को प्रसारित किया। रेवंत जी गलत जगह पे हाथ डाल दिया है। भले आदमी करते तो और किसी का करते, अब पुलिस इसकी जांच कर रही है, ये डर रहे भाइयों बहनों, झूठ के आधार पर ये चुनाव जीतने वाले लोग हैं। रेवंत गारू, हिम्मत है तो तेलंगाना की जनता को बताओ, क्या आप मुस्लिम रिजर्वेशन समाप्त करोगे क्या? एक झूठ के आधार पर चुनाव जीतना चाहती। मेरे तेलंगाना के वीडियो को मॉर्फ किया गया, एडिट किया गया और मेरे झूठे वीडियो को प्रसारित किया। रेवंत जी गलत जगह पे हाथ डाल दिया है। भले आदमी करते तो और किसी का करते, अब पुलिस इसकी जांच कर रही है, ये डर रहे भाइयों बहनों, झूठ के आधार पर ये चुनाव जीतने वाले लोग। ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. తన వీడియోని మార్ఫింగ్ చేసి రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారని కూడా ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ వీడియోలతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేశారని కూడా అమిత్ షా ఆరోపించారు. వికారాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే ఎత్తేస్తామని స్పష్టం కూడా చేశారు. గతంలో కూడా తాము రిజర్వేషన్లు ఎత్తేస్తామని దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ గడిచిన కొద్ది రోజులుగా చేస్తోంది. దీన్నే పొలిటికల్ క్యాంపెయిన్ లో ఈ ప్రచారంలో కూడా వాడుకుంటోంది దేశవ్యాప్తంగా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అయితే తారస్థాయికి వెళ్లి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, అలాగే బడుగు బలహీన వర్గాల్లోకి అన్యాయం చేస్తుంది అని కూడా మొదటి నుండి కూడా దుష్ప్రచారం చేస్తుంది. దీనిపైన మేము మరోసారి కూడా క్లారిటీ ఇస్తున్నాను. ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫేక్ ప్రచారం చేశారని కూడా మండిపడ్డారు. నా వీడియోని మార్ఫింగ్ చేసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అది సర్క్యులేట్ చేశారు. ఏదైనా వీడియో చేస్తే దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి. ఫేక్ వీడియోలతోనే ఎన్నికల్లో గెలవాలని ఆలోచించడం చాలా జుగుత్సారకరంగా ఉంది అని కూడా హోంమంత్రి అమిత్ షా రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. వికారాబాద్ లో చెప్పాలంటే ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో కూడా ఊగిపోయారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరోసారి కూడా ఆయన చెప్పారు, ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే ఎత్తేస్తామన్నాము. మా భాజపా అగ్రనేతలతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా రిజర్వేషన్ల పైన చాలా క్లారిటీ ఇచ్చారు. దాన్నే అస్త్రంగా వాడుకొని ఈ ఎన్నికల్లో గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మొదటి నుండి కూడా ఈ దుష్ప్రచారాన్ని ఇకపై నుంచైనా ఆపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలుకుతున్నానని కూడా హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వైశాలి, అయితే ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడుతున్నా అంటున్నారు కదా, మరి ముస్లింస్ ఓట్లు ఎలా వేస్తారని అమిత్ షా అనుకుంటున్నారు? దానికి చాలా సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 50% మేరకు కూడా రిజర్వేషన్లు అనేవి దాటకూడదని ఒక గైడ్ లైన్స్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి కూడా స్పెసిఫిక్ గా మళ్ళీ రిజర్వేషన్లు ఇస్తే
అది రిజర్వేషన్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కి అగెనిస్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ రిజర్వేషన్ రద్దు ఎత్తేస్తామని కూడా హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బేసిక్ గా ఐడియాలజీ పరంగా బీజేపీది మొదటి నుంచి కూడా బీజేపీ అందరినీ పలుమార్లు కూడా అగ్రనేతలు కూడా చెప్పారు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బీజేపీ అందరి ప్రజల పట్ల కూడా బీజేపీ సానుకూలంగా ఉంటుంది. ఎలాంటి డిఫరెన్షియేషన్స్ కానీ డిస్క్రిమినేషన్ కానీ ఉండదు. అందరూ భారతదేశ పౌరులుగానే మేము చూస్తాము. కాకపోతే ఎవరైనా మతపరమైన రాజకీయాలు చేస్తే మాత్రము ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే వాళ్ళకే ఈ సమాధానం అని కూడా పలుమార్లు బీజేపీ నేతలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.